Cigarettes were used in this film are not made by tobacco products. These are artificial cigarettes made by paper material. నువ్వలా అనుకుంటావని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వనుకున్నది జరగదు. ఇట్ వోంట్ హ్యాపెన్. నీ ఫ్యూచర్ నువ్వు చూసుకో. మనం ఫ్రెండ్స్ లాగే ఉందాం. వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది నా ప్రాణం. నేను ప్రేమించిన ప్రేమను అడగమని చెప్పు. నా ప్రేమంత ప్రేమనేదో చెప్తుంది, కానీ నా ప్రేమను నాతోనే ఉంచి వెళ్ళిపోతుంది నా ప్రాణం. నా లైఫ్లో ప్రేమ అనే ఒకటి సంఘటన జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అలాంటి నా జీవితంలోకి ఆ అమ్మాయి వచ్చి ప్రేమ అనే అలజడిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు నా చేతిలో ప్రేమే మిగిలింది, ఆ అమ్మాయి కాదు. నేను చేసిన ఈ వింత ప్రయాణంలో గమ్యాన్ని చేరుతాననే నమ్మకమే నాకు లేదు. కానీ ఒక చిన్న ఆశ ఉండేది, చేరుతానేమోనని. ప్రతిరోజు నీ కళ్ళల్లో చూస్తూ, నా హృదయంలో నిన్నే దాచుకుంటూ, ప్రతిరోజు నీ కళ్ళల్లో చూస్తూ, నా హృదయంలో నిన్నే దాచుకుంటూ, నీ నడకలా ఒక అడుగునై, నీ చేతిలో ఒక రేఖనై, ఇది నీతో నే చెప్పాలని, ఈ మాటే నువ్వు వినాలని, ఇది నీతో నే చెప్పాలని, ఈ మాటే నువ్వు వినాలని. ఆ అమ్మాయి పైన చెప్పలేనంత ప్రేమ ఉంది, చెప్పేంత ధైర్యం మాత్రం లేదు. ఆ అమ్మాయి నా పక్కనుంటే నా గుండె తడబడిపోతుంది, నా మాట నా మనసులాగే మూగదైపోతుంది. నా కళ్ళ ముందు నా ప్రపంచం అంతా కదలడం ఆపేస్తుంది. కాళ్ళు చేతులు ఒక చోట ఉండవు, అక్కడే ఉంటే ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత భయం వేస్తుంది. అందుకేనేమో ఆ అమ్మాయికి వీలైనంత దూరంగానే ఉంటాను, కానీ నా ప్రేమ ఇప్పుడు తనతోనే ఉంటుంది.
5 స్టారా? ఎప్పటికీ నిన్నే విడిపోనంటూ కలిసుంటా శ్వాసే ఆగే వరకు నీ కను పాపనే నే చూసేది నీ చూపులే నే కోరేది. మనల్ని కాదన్న మాత్రాన ఆ అమ్మాయి చెడ్డది కావాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే నన్ను కాదన్న ఆ క్షణాన ఆ అమ్మాయి మీద ప్రేమ ఇంకా పెరిగింది, దాంతోపాటు బాధ కూడా. దాంతో నా ముందు నాకు శూన్యమే కనిపించింది. అప్పుడు నాకు గుర్తొచ్చిన వ్యక్తి, నా జీవితంలో ఎలాంటి బాధలో నుంచైనా బయటికి తీసుకురాగలిగే శక్తి, కళ్యాణ్. ఈ అర్జున్ జీవితంలో కళ్యాణ్ లేని క్షణమే లేదు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం రా. అది మనకు కాదులే కానీ నువ్వు అది టీ. నేను ఇప్పుడు వాడి దగ్గరికే వెళ్తున్నాను. ఈ బాధ వాడికి ఒక్కడికే తెలుసు. ఈ బాధను వాడు మాత్రమే తీర్చగలడు. కానీ మా జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. రే కళ్యాణ్, బైక్ రా. రోజు ఇంతేనారా? ఏంట్రా బద్ధకం ఇది? సర్లే కానీ నేను కింద వెయిట్ చేస్తున్నాను, త్వరగా కీసు. వస్తున్నా, ఆగు, తీసుకొస్తా. ఇదిగో క్యాచ్. కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి వాడే. నేను చేసే ఏ పనిలోనైనా వాడుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళింది వాడే. ఒరే ఫస్ట్ ఇంటర్వ్యూ రా బాబు, చాలా టెన్షన్గా ఉంది. భయం అంతేరా, భయపడుతుంటే భయపడుతూనే ఉంటుంది. నువ్వు నీ రామ్దేవ్ బాబా డైలాగు పోనీ. ఏమన్నా ఇంటర్వ్యూకి వచ్చారా? అవునన్నా, కానీ కష్టమే, ఇక లైట్ తీసుకోవాల్సిందే. కష్టమేనా? అసలు ఎవరు సెలెక్ట్ కావట్లేడా? ఏంట్రా పార్టీయా? అంతేరా అంతే. కంగ్రాట్స్ మచా, కంగ్రాట్స్. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం వాడే. ఏంట్రా రాత్రి 12 గంటలకు పిలిచావు? హాయ్ రా. హాయ్ మచా. ఏంట్రా ఇట్లకు పెడుతున్నావు? ఏంటిది? ఏంట్రా చెప్పు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వావ్, థ్యాంక్స్ మచా. ఓహో థ్యాంక్స్ రా, ఇట్స్ మై డ్రీమ్. థ్యాంక్ యూ. లేనే లేడు ఇలలోనే లేడు, నా నేస్తం లాంటి ఓ నేస్తం లేడు, కావలి కాసే కన్నేరావాడు, కడుపున దాచే అమ్మేవాడు, దుఃఖంలోన తను దూరం కాడు, ఏ కష్టంలోనో కనుమరుగవడు, ఏ కీడైనా ఎదిరిస్తాడు, ప్రాణాలైదు పణమంటాడు.
ఏంట్రా ఇలా వచ్చావు? మీ అన్నయ్యేడి? ఏమో నీకే తెలియాలి, నీతోనే కదా తిరిగేది. ప్రతి ఎదవకి మా ఎదవతోనే పని. ఇప్పుడికిది ఏదో నా చేతిలో చచ్చింది. వాడెక్కడుంటాడో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు ఆ రోజు జరిగిన సంఘటన కదలాడుతుంది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే, ఏంట్రా ఏమైంది? అరే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీకేమున్నాయారా? తొక్కలో ప్రేమ కోసం. ఎవరిదిరా తొక్కలో ప్రేమ? నీకేం తెలుసు నా బాధ గురించి? లేనే లేడు ఇలలోనే లేడు నా నేస్తం లాంటి ఓ నేస్తం లేడు కావలి కాసే కన్నేరావాడు కడుపున దాచే అమ్మేవాడు. ఆ రోజు తర్వాత వాడిని నేను ఇప్పుడే కలుస్తున్నాను. వాడికి నా మీద కోపం ఉందా లేదా నాకు తెలియదు. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నారా? ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు, ఇలానే ఉన్నా. నా జీవితంలో మర్చిపోలేని విషయాలు రెండే రెండు. మొదటిది ప్రేమ. ఇది నా జీవితంలో ఎప్పటికీ తీయటి బాధలాగా మిగిలిపోతుంది, కానీ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. రెండోది నా స్నేహం. నా ప్రేమ ఎప్పుడు నాలోనే ఉంటే నా స్నేహం ఎప్పుడు నాతోనే ఉంటుంది. అవును, ఫోన్లో ఎవర్రా? గర్ల్ఫ్రెండ్ రా. ఎవరు? మీరానా? కాదురా, కోమల్. కోమల? అప్పుడే మార్చినావా? ఆఫీస్లో ఉన్నారు, నీకు కూడా చూడమంటావేంటి? వద్దురా బాబు. అవును, ఇంతకు అమ్మాయి బాగుంటుందా? నువ్వు మారవరా రే. ఓ నీ గిటార్. అది నీదిరా. సరే కానీ కొత్త లవ్ స్టోరీ వచ్చిందట, వెళ్దామా? వద్దురా బాబు, కావాలంటే యాక్షన్ కామెడీకి వెళ్దాం, కానీ లవ్ స్టోరీలు అయితే మూసుకొని రేపు ఐమాక్స్లో టికెట్ బుక్ చేసుకున్నాను, వచ్చేయి. అర్థమవుతుందా? లైట్ తీసుకో, నేను రాను. అట్లా పైకి చూడు. అమ్మమ్మ ఇంతుందో నాకేం చెయ్యొస్తుంది.
బాగా వచ్చిందా అని చెప్పు నువ్వెందుకు చూస్తున్నారా ఏంద్రా నువ్వు చెప్పకు, నీ కోసం అమ్మాయి వెయిట్ చేస్తుంది, నువ్వేమో చెప్పవు.